ఫిలిం ఫెడరేషన్ నాయకులతో ఫిలిం ఛాంబర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ కృష్ణానగర్లో సినీ కార్మికులు నిరసన చేపట్టనున్నారు. ఈ నిరసనలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన చేపట్టి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు సినీ కార్మికులు. నిర్మాతల ప్రతిపాదనలు అంగీకరించని ఫిలిం ఫెడరేషన్ పర్సంటేజ్ విధానానికి ఒప్పుకోలేదు. అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. 24 క్రాఫ్ట్ విభాగాలకు సంబంధించిన కార్మికులు. ఎస్ అరుణ, మనం చూడొచ్చు నిన్న జరిగిన ఫిలిం ఛాంబర్ ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిపాదించిన దానికి ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు టోటల్ గా 25% పెంచుతామన్నారు 3 సంవత్సరాలు కలిపి. అయితే ఫెడరేషన్ నాయకులు నిర్ద్వందంగా ఖండించారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, ఖచ్చితంగా వాళ్ళు చేసిన ప్రతిపాదనలు అయితే మేము దశల వారీగా అంగీకరిస్తాం, కానీ వాళ్ళు వేతనాల విషయాల్లో వాళ్ళు చెప్తుంది మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం, రేపు నిరసన తెలియజేస్తాం అని చెప్పారు. ఈ రోజు ప్రొడక్షన్ యూనియన్ సంబంధించి అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. ఇక్కడి నుంచి ర్యాలీగా ఫెడరేషన్ కార్యాలయానికి వెళ్తారు. మరి కాసేపట్లో ఈ నిరసన కార్యక్రమం చేరిపోతుంది. అయితే ముఖ్యంగా అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో, చర్చలు ఫలిస్తాయన్న సమయంలో విశ్వప్రసాద్ వేసిన కేసులు ఫెడరేషన్ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కూడా 13 యూనియన్లకు సంబంధించిన ఒక్కొక్క ప్రెసిడెంట్ కి కూడా వాళ్ళు కేసులు వేయడం జరిగింది. అలాగే మనం ప్రొడక్షన్ యూనియన్ కు సంబంధించి ప్రెసిడెంట్ వెంకటకృష్ణ గారికి కూడా కేసులు వేయడం జరిగింది. ఆయన ఈ విషయంపై ఏమంటారు చూద్దాం. ఏమంటే విశ్వప్రసాద్ గారు ఇట్లా కేసులు వేయడం ఏమని చూస్తారు? విశ్వప్రసాద్ గారికి సినిమా నాలెడ్జి లేదండి. ఫస్ట్ వారు సినిమా అనేది 24 సంఘాల కార్మికులు పనిచేస్తే సినిమా తయారవుతుందని ఫస్ట్ వారు తెలుసుకోవాలి. ఇది తెలియకుండా వారు ఇప్పుడు మాకు వేతనాల సమస్య వచ్చింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాలి. గడిచిపోయిన 3 సంవత్సరాలే 23, 24, 25 ఈ 3 సంవత్సరాలు గడిచిపోయినాయి, మా వేతనం పెంచండి అని చెప్పి అడుగుతున్నాం. ఆ వేతనం పెంచేటప్పుడు కార్మిక సంఘాలతోని కార్మిక నాయకులతోని ఫెడరేషన్తోని చర్చలు జరిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఇగో ఇంత కాదు ఇంత ఇస్తామని చెప్పి ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఒక అమౌంట్ చెప్పాలి, ఎంత పర్సంటేజ్ అనేది చెప్పాలి. అది చెప్పకుండా మిడిమిడి జ్ఞానంతో మీరు మీ దగ్గర లాయర్లు ఉన్నారు కదా అని చెప్పి ఫెడరేషన్ వారికి 3 సార్లు మాకు స్టార్ట్ చేశారు. ఇంకెంతమందికి ఇస్తారో తెలియదు. ఇది ఒక నోటీస్ ఇచ్చినంత మాత్రాన భయపెట్టడానికి కార్మికులండి. కార్మిక శక్తిని అణగదొక్కాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కార్మికుడు జోలికి రావద్దు. ఇంతమంది నిర్మాతలు ఉన్నా కూడా విశ్వప్రసాదే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి, ఫెడరేషన్ టార్గెట్ చేయడానికి కారణం ఏంటనుకోండి? వారు ఏంటంటే ఈ మధ్యకాలంలో అండి వారు కొంచెం పెద్ద సినిమాలు స్టార్ట్ చేశారు. వారికి ఒక రకంగా నష్టం జరగొచ్చు. పెద్ద సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా సెట్లని అవన్నీ ఇవన్నీ వేసి ఉండొచ్చు. అంతేగాని ఎక్కడ వారి షూటింగ్లు షెడ్యూళ్ళు ఎక్కడ జరగట్లేదు. ఎక్కడ కూడా మేము లొకేషన్కి వెళ్ళి కానీ లేకపోతే వారు చేస్తున్న షూటింగ్ దగ్గరకు కానీ సెట్ వర్క్ దగ్గరకు కానీ పోయి మేము నిలిపివేయలేదు. మేము ముందుగానే ఈ యొక్క పనికి హాజరుగాము, మాకు సరైన వేతనం పర్సంటేజీ ప్రకారంగా వేతనం ఇవ్వకపోతే మేము రామని ముందుగానే తెలియజేసాం. ముందుగా 3 నెలల నుంచి మేము లెటర్లు పంపిస్తున్నాం. అయితే మీ కార్యాచరణ ఏంటండి? భవిష్యత్ కార్యాచరణ ఏం లేదండి. 30% వేతనాలు ఇచ్చిన వారికి ఎవరికైనా పని చేస్తాం, ఇవ్వని వాళ్ళకి పనికి వెళ్ళాం. ఈరోజు మేము ఫెడరేషన్ దగ్గరికి ఒక నిరసనగా వెళ్తున్నాం. 24 సంఘాల కార్మికులందరూ ఈరోజు సాయంత్రం వరకు కూడా పెద్ద హీరోలు కానీ లేదా గవర్నమెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మా తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు దిల్రాజు గారు ఉన్నారు, మాకు పెద్దలు. వీరందరి సమక్షంలో మా యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇది సినీ కార్మికులకు సంబంధించి ఇప్పుడు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మరి కాసేపట్లో వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ కూడా తెలియపరచనున్నారు. అరుణ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.